రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చీరల పంపిణీపై మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డితో కలిసి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. డ్వాక్రా మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని, డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళలకు మాత్రమే మహిళా గ్రూప్ లో లేని వారు మహిళలు కాదా అని ప్రశ్నించడం జరిగింది. తెలంగాణలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి బతుకమ్మ పండుగకు ప్రతి మహిళా మనులు కొత్త చీర కట్టుకొని బతుకమ్మ ఆడాలనే ఉద్దేశంతో ప్రతి మహిళకు 18 ఏళ్ల నుంచి పండు ముసలమ్మ వరకు కూడా మన బతుకమ్మ పండక్కి ప్రత్యేకంగా బతుకమ్మ చీరల పేరుతో పెట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ చీరలు బతుకమ్మ గీయకుండా ఆ పథకాన్ని మార్చి 2 బతుకమ్మ పండుగలకు గీయకుండా ఇప్పుడు కొత్తగా మన ఇందిరమ్మ చీరలని ఒక కార్యక్రమాన్ని పెట్టింది. ఈ ఇందిరమ్మ చీరలు కూడా మొత్తము మహిళలకు ఇవ్వకుండా డాక్రా సంఘాల ఉన్న మహిళలకి ఇస్తున్నాడు. అట్లా చేపట్టి దాదాపు కొత్తగా పెళ్ళైన మహిళలు డాక్రా సంఘంలో లేరు. అదేవిధంగా 60 ఏళ్ల పైబడ్డ మహిళలు కూడా డాక్రా సంఘంలో ఉంటలేరు. కాబట్టి వీరు కూడా బతుకమ్మ చీరలకు ఎలా ఇచ్చామో వాళ్ళకి ఇవ్వవలసిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యంగా మన రామారెడ్డి మండలంలో దగ్గర పెళ్ళై నుంచి మహిళ నుంచి పండు ముసలమ్మ వరకు ఇవాళ 11,000 మంది మహిళలుంటే ఎంతమంది 7,500 మందికి ఇచ్చిరు. అంటే దాదాపు 60-65% మహిళలకి ఇచ్చిరు. మరి వేరే మహిళలు తెలంగాణ ఆడపడుచులు కాదా, తెలంగాణ ఆడబిడ్డలు కాదా? కాబట్టి ముఖ్యమంత్రి గారు గతంలో ఎలా ఇచ్చామో బతుకమ్మ పండుగకు కానుక ఇవ్వాలి కాకుండా ఇందిరమ్మ పేరు మీద పెట్టి ఇస్తే ఇదేంది? ఇందిరమ్మ పండుగ లేదు కదా, బతుకమ్మ పండుగ ఉంటుంది కదా. ఇప్పుడైనా గ్రహించి ప్రతి మహిళకు పెళ్ళైన మహిళకు పండు ముసలమ్మ వరకు కూడా అందరికీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము నాయకులను కూడా అడగడం జరుగుతుంది, అధికారులను కూడా అడగడం జరుగుతుంది. ఇప్పుడైనా ఆ చీర కూడా గత ప్రభుత్వంలో 20 రకాల చీరలు ఇస్తే ఇప్పుడు ఒకటే రకము చీరలు ఇస్తున్నారు. అందరూ ఒకే రకం చీరలు ఇస్తే వీళ్ళు ఒక స్కూల్ యూనిఫామ్ కాదు కదా, ఈ స్కూల్లో విద్యార్థులు కాదు, వీళ్ళు కాలేజీలో విద్యార్థులు కాదు, లేకుంటే ఏదో ఉద్యోగులు కాదు. వీళ్ళు మహిళలు ఒక పండుగకు చీర కట్టుకుంటే ఆ చీరను కూడా ఒక్కడే కలర్ యూనిఫామ్ లాగిస్తే మహిళా మనులు నచ్చుతారా, అది కట్టుకుంటారా? కాబట్టి ఇప్పుడైనా గ్రహించి అటువంటి కాకుండా వివిధ రంగులతోని చేయించి అందరు మహిళలకు ఇవ్వాలని మా రామారెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా మాజీ డైరెక్టర్ రైతు బంధు జిల్లా డైరెక్టర్ గారు కావచ్చు, మళ్ళా రాజేందర్ గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగల సీన్ గారు, మాజీ విలేజ్ అధ్యక్షుడు సిద్ధన్న గారు, జంగం లింగం గారు, అదేవిధంగా మా మాజీ ఉప సర్పంచ్ అంజన్న గారు, మా బీఆర్ఎస్ నాయకుడు రాజన్న గారు మరియు బాలమల్లు గారి ఆధ్వర్యంలో మేము పత్రికా ముఖంగా ఇసపేట బైరన్న గారి పత్రికా ముఖంగా మేము ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటికైనా అందరు మహిళలకు బతుకమ్మ చీరలు ఎలా ఇచ్చినామో అలా ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వము కల్లిబుల్లి మాటలు చెప్పి ఎన్నో వాగ్దానాలు చేసి ఎంతోమంది రైతులను, మహిళలను, విద్యార్థులను అందరినీ వంచి మోసపూరితమైన గద్దెనెక్కిన తర్వాత ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా దాటవేస్తూ ఇప్పటికీ 2 సంవత్సరాలు ముగుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. 6 వాగ్దానాలని చెప్పేసి 6 హామీలని చెప్పేసి చెప్పడం జరిగింది. 6 హామీలలో కూడా ఏ ఒక్కటి హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేదు. అలాగే ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగకు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి బతుకమ్మ పండుగకు ప్రతి మహిళకు ఒక చీరను ఇవ్వడం జరిగింది. అలాగే రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. క్రిస్టియన్స్కు మన క్రిస్టమస్ సందర్భంగా కూడా బట్టల పంపిణీ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా పూర్తిగా ఎటువంటి పథకాన్ని కూడా అమలు పరచకుండా కాంగ్రెస్ ప్రభుత్వము నయవంచన చేస్తుంది. అయితే ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరను బతుకమ్మ పండుగకు ఇవ్వకుండా ఇందిరమ్మ పేరు మీద మన తెలంగాణలోని ఈ చీరల పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇందిరమ్మ జన్మదిన సందర్భంగా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత తెలంగాణ తల్లి పేరు మీద ఇవ్వవలసిన బతుకమ్మ ఇందిరమ్మ పేరు మీద ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడగడం జరుగుతుంది. అలాగే ఇది ఓన్లీ డాక్రా మహిళలకే ఇస్తున్నారు. డాక్రా మహిళలు అయితే మిగతా మహిళలు కాదా? మరి గతంలో ప్రతి ఒక్క మహిళకు తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు మరి డాక్రా మహిళలకి ఇస్తున్నారు? ప్రతి మహిళ కూడా తెలంగాణ మహిళనే గుర్తించి ప్రతి మహిళ కూడా మన తెలంగాణ ప్రభుత్వం ప్రతి మహిళకు కూడా అందించాలి. అందించని నెల ఈ చీరలు అందించని నెల మేము ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కూడా నిలదీయడం జరుగుతుంది, అడ్డుకోవడం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళ రేషన్ కార్డులో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ కూడా 60 సంవత్సరాలు పైబడిన మహిళలకు కూడా చీరలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాము. ఒకవేళ ఇయ్యని ఎడల రాబోయే రోజులలో అధికారులను, రాజకీయ నాయకులను, కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా నిలదీసి వారికి వచ్చే వరకు మేము ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి అడుగడుగునా నిలదీస్తామని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు నిండిందని ఇందిరాగాంధీ జయంతి అని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. అది కూడా అర్బన్లో బంద్ చేసి రూరల్ని ఇస్తారు ఓన్లీ. అర్బన్లో ఉన్న మహిళలకు ఎందుకు ఇవ్వడం లేదు? మరి ఇది కూడా ఎలక్షన్స్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఈ చీరలు పంపించేస్తారు. యాక్చువల్గా బతుకమ్మ పండుగ ఎప్పుడుండే, దసరా ఎప్పుడుండే, బతుకమ్మ పండుగ ఎప్పుడుండే, ఇప్పుడు చీరల పంపిణీ. అసలు ఇది బతుకమ్మ పండుగ చేసే చీరల పంపిణీ ఇప్పుడు ఈ ఉత్సవాల సందర్భంగా, ఈ జన్మదిన సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ చీరల పంపిణీ కూడా అర్బన్లో కూడా ఇవ్వాలి. అర్బన్లో కూడా డాక్రా మహిళలు ఉన్నారు. మరి అర్బన్లో ఎందుకు పెడతలేరు? గ్రామీణ ప్రాంతాలలో ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఇది జిమ్ముకు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఈ చీరల పంపిణీతోటి మీకు ఓట్లు వస్తాయని చెప్పేసి ఏదో మభ్యమే అనుకుంటున్నారు. కానీ ప్రజల ప్రతి ఒక్కరు కూడా గ్రహిస్తున్నారు. మహిళలు కూడా మీ యొక్క నాటకాలను గ్రహిస్తున్నారు. రాబోయే రోజులలో సాంవిధిక సంస్థల ఎలక్షన్స్ లో మీకు ఖచ్చితంగా మహిళలు బుద్ధి చెప్పడం గ్యారంటీ. ప్రతి ఒక్క మహిళకు కూడా మీరు చీర ఇచ్చే వరకు కూడా మేము ఈ విధంగా పోరాడుతూ ఉంటాం. జై తెలంగాణ.